హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 105. హే, మెల్లగా గట్టిగా అరవకు. అత్తకి తెలిసిందంటే అనవసరంగా టెన్షన్ పడి నెత్తి మీదకి తెచ్చుకుంటుందని అనగానే వెంటనే కంట్రోల్ అయిపోయి, నువ్వు చెప్తుంది నిజమేనా బావా? ఇప్పుడు మావయ్య ఎలా ఉన్నాడని అడిగింది. మావయ్య వాళ్ళు నా ఫోన్ చెక్ చేసి నాకెవరి నుంచి కాల్స్ వస్తున్నాయో కనిపెట్టి నన్ను బలవంతంగా అక్కడికి తీసుకెళ్లారు. ఆ కిరీటి గాడిని ఏ రకంగా వంచాలో ఆ రకంగా వంచుతూ నేను కూర్చుంటే డాడీని మావయ్య వాళ్ళు తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. వాడిని అక్కడికక్కడే కనపడకుండా శాశ్వతంగా పైకి పంపించాలని అనిపించింది కానీ, మావయ్య వాళ్ళే నన్ను లాస్ట్ మినిట్‌లో ఆపేశారు. చెప్తూ అందుకే ఆ టెన్షన్‌లోనే నేను నీతో నోరు జారి మాట్లాడాను కానీ, నిన్ను అవమానించాలని అనుకోలేదు దితి అన్నాడు శక్తి. దాంతో శక్తి ఎందుకు నోరు జారాడో దితికి అప్పుడు అర్థమైనా కూడా, కోపంలోనే మాటలు బయటకొస్తాయని విషయం ఆమెకు బాగా నమ్ముతుంది కాబట్టి, మెల్లగా తనని దూరంగా జరిపి, నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా, నువ్వన్న మాటలు నీ మనసులో ఉన్నదే వస్తుంది బావ. ద్వేషంలోనూ, ఆవేశంలోనే ఒరిజినల్ మాటలు బయటకొస్తాయని నేను నమ్ముతాను. ఒప్పుకుంటాను. నువ్వు టెన్షన్‌లో ఉన్నావని. నేను ఒప్పుకుంటాను బావ. అలాగని నువ్వన్న మాట మర్చిపోయి మాత్రం నేను రాలేను అని గట్టిగానే చెప్పింది దితి. నేను ఆ మాట అనడానికి రీజన్ డ్యాడీ వాళ్ళ దగ్గర ఉండడం మాత్రమే కాదు. నీకు యాక్సిడెంట్ కూడా వాడే చేయించాడు. నువ్వు నేను క్లోజ్‌గా ఉండడం నచ్చక వాడు నీకు కూడా యాక్సిడెంట్ చేపించాను అనేసరికి మళ్ళీ ఇంకేమైనా ప్రమాదం జరుగుతుందన్న టెన్షన్‌లో అలా మాట్లాడానే గాని కోపంతో కాదు. అలా అంటే దూరంగా ఉంటావని నేనలా అన్నాను అన్నాడు. ఏంటి నాకు యాక్సిడెంట్ చేయించింది ఆ రాస్కెల్‌నా అని అడిగింది దితి. అవును. వాడితో అప్పుడే ఫోన్ మాట్లాడి కట్ చేయగానే నువ్వొచ్చి ఇరిటేట్ చేసరికి నన్నేం చేయమంటావు? అందుకే నేనలా మాట్లాడాల్సొచ్చిందని శక్తి దీనంగా అడుగుతూ ఆమె నడుం మీద ఉన్న చేతిలో పట్టు పెంచి దగ్గరికి లాక్కున్నాడు. ప్లీజ్ వచ్చేవే. ఒకప్పుడు నేను నా వెంట తిప్పుకున్నాను కాబట్టి నువ్వు నన్ను నీ వెంట తిప్పుకోవాలని అనుకుంటే లైఫ్ లాంగ్ నీ వెనక కుక్కలా తిరుగుతాను కానీ ఇలా అవాయిడ్ మాత్రం చేయకు అని బ్రతిమాలేసరికి నవ్వొచ్చింది కానీ నవ్వకుండా ఉండడానికి చాలా కష్టపడింది. ఇంకెంత బ్రతిమాలుతాడో చూడాలని అనిపిస్తూ ఉంటే, నువ్వెన్ని చెప్పినా సరే బావ. నీ మీద జాలి పడగలనే గాని, నీ మీద మాత్రం నాకు కోపం తగ్గట్లేదని అంటున్న ఆమెని విసురుగా మీదకి లక్కన ఇంకోసారి ఆమె పెదాలను అందుకుని గాఢంగా ఊపిరి సలపనివ్వకుండా ముద్దు పెట్టి వదలమని ఆమె కొట్టేంత వరకు కూడా ఆమెను వదల్లేదు. మొగుడే వచ్చి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే, బాగా లెవెల్ చూపిస్తున్నావు కదా! ఖచ్చితంగా నేను నిన్ను రప్పించుకుంటాను చూడు. చచ్చినట్టు నాతో కాపురం కూడా చేస్తావని కోపంగా చెప్పి కిందకెళ్ళిపోతున్న అతని వెనకే వచ్చి అంతలో ఏం చేస్తాడో అని చూస్తున్న ఆమె ఆశ్చర్యపోయేలా కావాలని తన కాలుకి తనే కాలు అడ్డం పెట్టుకుని స్లిప్ అయి కింద పడినట్టుగా యాక్టింగ్ చేస్తూ అమ్మా అని అరిచేసరికి అందరూ పరిగెత్తుకొచ్చి అయ్యో శక్తి అంటూ భయంగా అందరూ వచ్చి అతని చుట్టూ గుమిగూడారు. అతను కావాలని కింద పడ్డం గమనించినా కూడా పడిన ఫోర్స్ కింద ఎక్కడైనా దెబ్బలు తగులుతాయేమోనని దితి కూడా భయంగా బావా అని అరుస్తూ కిందకెళ్ళి ఎక్కడైనా తగిలేయేమోనని చూస్తుంటే చిన్నగా నవ్వుతూ కన్ను కొట్టేసరికి ఈడియట్ అనగానే థ్యాంక్ యూ అన్నాడు. మొగుడిని పట్టుకుని ఈడియట్ అంటావేంటే అని మనవరాలి భుజం మీద ఒకటి చరిచి ఇప్పుడు పిల్లాడు పై వరకు రాలేడు కానీ కింద రూమ్ లోకి తీసుకువెళ్ళు. కాలుకు కానీ ఇంకెక్కడ దెబ్బలు తగిలాయేమో చూసి
చెప్పావంటే మీ అమ్మ కాపడం పెడుతుందని అనగానే, సరే నాన్నమ్మ అని శక్తి చేతిని తన భుజం చుట్టూ వేసుకుని కింద ఉన్న గెస్ట్ రూమ్‌లోకి తీసుకెళ్ళింది దితి. బెడ్ మీద గది గుమ్మం దగ్గరే నిలబడి ఉన్న అమ్మని, పెద్దమ్మని గమనించి జాగ్రత్తగా శక్తిని పడుకోబెడుతూ ఉంటే నడుం పట్టుకుని మీదకి లాగ్గానే, ఆమె కూడా వెళ్లి అతని మీద పడేసరికి ఎటు కదలనివ్వకుండా ఆమెని లాక్ చేయడంతో అతని వైపు కోపంగా చూస్తే వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ కాపడం కాగబెట్టడం కోసం వంటగదిలోకెళ్లారు. అడ్వాంటేజ్ తీసుకోకు బావా అని దితి కోపం నటిస్తూ అడగగానే ఆమె బుగ్గల మీద చిరుముద్దులు అద్దుతూ నా పెళ్ళాం దగ్గర నేను అడ్వాంటేజ్ కాదు, పూర్తిగా నా పెళ్ళాన్నే తీసుకుంటాను. అడ్వాంటేజ్ తీసుకోవడానికి నువ్వేమైనా నిన్నగాక మొన్న ఓకే చెప్పిన గర్ల్ ఫ్రెండ్‌నా అని అన్నాడు. ఏదైనా సరే అడ్వాంటేజే అవుతుందని అతని చేతులు విసిరికొట్టి లేవడానికి ప్రయత్నించింది గాని, లేవనివ్వకుండా గట్టిగా లాక్ చేసి పట్టుకోవడంతో బాబోయ్! కొండలు తింటున్నావా? ఏంటా బలం అని వదిలించుకోవడానికి ఎంత ట్రై చేసినా శక్తి వదలకుండా చేయి పట్టుకుని లాగడంతో మళ్ళీ వెళ్లి అతని మీద పడేసరికి ఎక్కడలేని విసుగొచ్చేసింది. ఎక్కడైనా దెబ్బ తగిలిందా దితి అంటూ తప్పక లోపలికొచ్చిన మైథిలి వాళ్ళు అడగడంతో, ఏమో మమ్మీ అడిగితే చెప్పకుండా సర్కస్ ఫీట్లు చేస్తున్నాడని చెప్పి అదే అదునుగా లేచి నిలబడి చీర సరిచేసుకుంది దితి. ఎక్కడైనా దెబ్బ తగిలిందారా అని అడిగింది మైథిలి. అవునత్తా, ఇక్కడ తగిలింది అంటూ దితి వైపు చూస్తూ తన గుండె వైపు చూపించడంతో అక్కడ ఎలా తగిలిద్దిరా అని కంగారు పడిపోయారు మైథిలి ఇంకా మహి. అదంతా గమనించి తనకి పిచ్చి పట్టేలా ఉండడంతో మమ్మీ బావేమీ అంత ఫోర్స్‌ఫుల్ గా కింద పడలేదు. జస్ట్ తన కాలు తనకి తగిలి స్లిప్ అయ్యాడంతే. అంతగా బావ నొప్పితో అల్లాడిపోతున్నాడని నాకనిపిస్తే పట్టుకొని నొక్కి నేను నొప్పి తగ్గిస్తాను కదా అని పీకప్స్‌కి చంపేస్తానన్నట్టుగా దితి చేతులు చూపించడంతో సరే అని చెప్పి మైథిలి, మహి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే శక్తి దగ్గరికెళ్ళి బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి బావ? నీ కాళ్ళు నువ్వే అడ్డం పెట్టుకుని కింద పడ్డం నేను గమనించాను కానీ ఎక్కువ డ్రామా చేయకుండా ఇంటికి వెళ్ళిపో అంది. నువ్వు కూడా రా, నెక్స్ట్ సెకండ్ ఇద్దరం వెళ్ళి మన ఇంట్లో మన బెడ్‌రూమ్‌లో ఈ గిల్లి కజ్జాలు ఆడుకుందాం. నువ్వు రానంటే నేను మాత్రం ఇక్కడే ఉంటానని తల కింద చేతులు పెట్టుకుని స్టైల్‌గా చెప్పడంతో కొట్టాలన్నట్టుగా పిడికిలి బిగించి ఏమీ చేయలేక బయటికెళ్ళిపోయింది దితి. శివతో తిరగాల్సినంతా తిరిగేసి ఇంట్లోకొస్తున్న చందన కింద బెడ్‌రూమ్‌లో కాళ్ళూపుకుంటూ పడుకున్న బావ కనిపించగానే తను చూస్తుంది నిజమో కాదో అర్థం కాక కళ్ళు నలిపేసుకొని మళ్ళీ చూసి బావే, ఈ క్యాండిడేట్ ఏంటి మా ఇంట్లో ఉన్నాడు అనుకుంటూ ఆ రూమ్ గుమ్మం దగ్గరికి రాగానే అప్పుడే బాత్రూంలో నుంచి ఫ్రెష్ అయ్యి వచ్చిన అక్క నడుము గిల్లేస్తున్న బావ కనిపించగానే దెబ్బకు కళ్ళు తిరిగి అక్కడే డామ్మని కింద పడిపోయింది. శక్తి గిల్లేసరికి అరిచి ఒక గెంతు గెంతిన దితి ఆ సౌండ్‌కు ఉలిక్కిపడి డోర్ వైపు చూసేసరికి చందు కింద పడిపోవడంతో అయ్యో చందు అంటూ దగ్గరికి పరిగెత్తేసరికి శక్తి కూడా దగ్గరకొచ్చేశాడు. మొహం మీద నీళ్లు చిలకరించడంతో చందన మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఈ క్యాండిడేట్ నిజంగానే ఇక్కడ ఉన్నాడా అక్క అని అడగడంతో చెల్లెలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో అప్పుడు చూచాయిగా అర్థం అవడంతో ఉన్నాడే అంది. మన ఇంట్లోకి రమ్మంటేనే కళ్ళు తాగిన కోతిలాగా గంతులు వేసే బావ ఈరోజేంటి కాళ్ళూపుకుంటూ మరీ పడుకున్నాడని అనగానే మనవరాలి వైపు గుర్రుగా చూసింది హైందవి. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe. Right.